మనమందరం ప్రతిరోజు ఉదయం అందరినీ చూసుకుంటాం. అన్ని పనులు చేస్తాం. కాఫీ పెట్టడం, పిల్లల్ని లేపటం, బ్రేక్‌ఫాస్ట్, లంచ్ ప్రిపేర్ చేయడం, బాక్సెస్ పెట్టడం. ఈ పనులతోనే రోజంతా గడిచిపోతూ ఉంటుంది. కానీ ఇవన్నీ చేస్తున్నప్పుడు నీకోసం నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా? చివరిసారిగా నీకోసం నువ్వు ఎప్పుడు నవ్వావు? ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను అని నీతో నువ్వు ఎప్పుడు చెప్పుకున్నావు? మనందరికీ అందరినీ ప్రేమించటం చాలా బాగా వచ్చు కానీ మనల్ని మనం ప్రేమించటం మాత్రం ఇంకా నేర్చుకోవాలి. అదే సెల్ఫ్ లవ్. సెల్ఫ్ లవ్ అంటే అద్దం ముందు నిలబడి సెల్ఫీ కాదు, నీ మనసు ముందు నిలబడి నీకు నువ్వు ఐయాం వర్తి అని చెప్పుకోవటం. మనకు చిన్నప్పటి నుంచి అన్నీ నేర్పించారు. అందరినీ బాగా చేసుకోవాలి, అదే మంచి అమ్మాయి లక్షణం అని. మనం నవ్వితే నవ్వకూడదు అంటారు. మనం ఏడిస్తే ఎప్పుడు ఏడుస్తూనే ఉంటుంది అంటారు. మనం ఓపెన్ గా మాట్లాడితే తను చాలా బోల్డ్ అంటారు. ఏ పని చేసినా ఎవరికో ఏదో ఒక అభిప్రాయం ఉంటుంది. ఇవన్నీ చూశాక మనం నెమ్మదిగా సైలెంట్ అయిపోతూ ఉంటాం. నేను కరెక్ట్ కాదేమో అని అనుకుంటాం. అక్కడే సెల్ఫ్ లవ్ జర్నీ మొదటి అడుగులోనే ఆగిపోతుంది. మనలో చాలా మంది లేడీస్ నైట్ పడుకునేటప్పుడు నేను ఇంకా బాగా చేయాల్సిందేమో అని అనుకుంటూ ఉంటారు. కానీ నిన్ను నువ్వు తక్కువ చేసుకోవటం వల్ల ఎవరికి లాభం? ఎవరికి మనశ్శాంతి? నీపై నువ్వు ప్రేమ చూపించడం అనేది అహంకారం కాదు, అది నిన్ను నువ్వు హీల్ చేసుకునే మొదటి అడుగు. సెల్ఫ్ లవ్ అంటే మాటల్లో కాదు, ప్రతిరోజు నీకోసం నువ్వు కాస్త టైం స్పెండ్ చేయటం, నిన్ను నువ్వు అర్థం చేసుకోవటం, నీ తప్పులను గుర్తించి నెక్స్ట్ టైం నేను ఇంకా బెటర్ గా చేస్తాను అని అనుకోవటం. సెల్ఫ్ లవ్ అంటే లగ్జరీ కాదు, అది ఒక నీడ్. మనల్ని మనం ప్రేమించకపోతే మనలో మనశ్శాంతి ఎవ్వరూ కలిగించలేరు. మనలో చాలా మంది లేడీస్ బయటికి చాలా అందంగా కనిపించాలి అనుకుంటారు, కానీ లోపల మనసు గాయాలతో నిండిపోయి ఉంటుంది. సెల్ఫ్ లవ్ అంటే గాయాలను కప్పిపుచ్చడం కాదు, వాటిని గుర్తించి వాటితో శాంతిగా జీవించడం. స్త్రీ తనని తాను ప్రేమించటం ప్రారంభిస్తే తన ప్రపంచమంతా మారిపోతుంది. తన పిల్లలు, తన కుటుంబం కూడా మారిపోతుంది. అందుకే మనమందరం ఈ రోజు ఒక ప్రామిస్ చేద్దాం, నన్ను నేను ఎప్పుడూ మర్చిపోను అని. అసలు సెల్ఫ్ లవ్ అంటే ఏంటి? మనలో చాలా మందికి సెల్ఫ్ లవ్ అంటే తప్పుగా అర్థమవుతుంది. అదేంటి, స్వార్థమా అని అడుగుతూ ఉంటారు. కానీ స్వార్థం అంటే అందరినీ వదిలిపెట్టి తమ కోసం తాము జీవించటం. కానీ సెల్ఫ్ లవ్ అంటే తనను తాను గౌరవించుకుంటూ ఇతరుల మధ్య శాంతిగా జీవించటం. ప్రతిరోజు మనతో మనం సెల్ఫ్ టాక్ చేసుకుంటూ ఉంటాం కదా, అక్కడే సెల్ఫ్ లవ్ స్టార్ట్ అవుతుంది. ప్రతిరోజు మనతో మనం ఎన్ని రకాల సెల్ఫ్ టాక్ చేసుకుంటూ ఉంటాం? నువ్వు మళ్ళీ మిస్టేక్ చేసావు, నువ్వు మారవు ఇంకా అని అనుకుంటూ ఉంటాం. కానీ సెల్ఫ్ లవ్ అంటే ఆ మాటలను మారుస్తుంది. ఓకే, చిన్న మిస్టేక్ చేసావు, కానీ రేపు మళ్ళీ ట్రై చేస్తా, ఇంకా బెటర్ గా చేస్తా అని చెప్పుకోవటం. మనం ఎంత పెద్దవాళ్ళం అయినా సరే మన లోపల ఒక చిన్న పాప దాగి ఉంటుంది. ఆ పాప భయపడుతుంది, ఆ పాప ప్రేమను కోరుకుంటుంది. సెల్ఫ్ లవ్ అంటే ఆ పాపను శాంతిగా హగ్ చేసుకోవడం. నిన్ను నువ్వు ప్రేమించు, నీ జీవితంలో నువ్వే హీరోయిన్. ఇతరుల అభిప్రాయాలు సైడ్ రోల్స్ మాత్రమే. కింద పడితే లేచి నడవటం, కన్నీటిని తుడుచుకొని నవ్వటం, ఇదే సెల్ఫ్ లవ్. ఇంట్లో, పనిలో, రిలేషన్లో సెల్ఫ్ లవ్ ఎలా చూపించాలి? ఇంట్లో ఉదయం లేవగానే ముందుగా అద్దంలో నిన్ను నువ్వు చూసుకొని స్మైల్ చేయు. ఈ రోజు నువ్వు బాగున్నావు అని చెప్పుకో. ఎన్ని పనులున్నా నీకోసం 5 నిమిషాలు పెట్టుకో. అది ఏ చిన్న పనైనా సరే. నీ పిల్లలు అదే చూస్తారు, మా అమ్మ తనను తాను గౌరవించుకుంటుంది అని అనుకుంటారు. వర్క్లో ఎంత ప్రెషర్ ఉన్నా నీ స్ట్రెంగ్త్ని గుర్తు చేసుకో. ఒక కాంప్లిమెంట్ కోసం ఎదురు చూడకుండా నీ రిజల్ట్ని నువ్వే సెలబ్రేట్ చెయ్యి. రిలేషన్లో నో అని చెప్పటం కూడా సెల్ఫ్ లవ్. ప్రతి మాట అంగీకరించడం కాదు, నీ పీస్ కోసం బౌండరీస్ పెట్టుకో. మనసులో బాధగా ఉన్నప్పుడు దానిని దాచిపెట్టకుండా క్లియర్గా చెప్పటం, అదే నిజమైన సెల్ఫ్ లవ్. సెల్ఫ్ లవ్ని రోజువారీగా ప్రాక్టీస్ చేయటం. ఇవి చిన్న చిన్న అలవాట్లు మాత్రమే. ఉదయం అద్దం ముందు నిలబడి
నీకు నువ్వే నేను నమ్ముతున్నాను అని చెప్పుకో. రోజుకు కనీసం 5 నుండి 10 నిమిషాలు నీ కోసం స్పెండ్ చెయ్యు. ప్రతిరోజు నైట్ ఐఎమ్ సారీ, ఇట్స్ ఓకే, ఈరోజు కూడా ట్రై చేశాను అని అనుకో. ఇతరుల అప్రూవల్ కోసం కాకుండా నీ సాటిస్ఫాక్షన్ కోసం పని చెయ్యు. నీకు నచ్చిన డ్రెస్ చేసుకో, నీకు నచ్చిన పాట విను, గిల్ట్ లేకుండా. సెల్ఫ్ లవ్ అంటే సమయం దొరికినప్పుడు చేసే పని కాదు, అది లైఫ్ స్టైల్ అవ్వాలి. ఇప్పుడు ఏవి పట్టించుకోవాలి, ఏవి పట్టించుకోకూడదో తెలుసుకుందాం. నీ ఆరోగ్యం గురించి కేర్ తీసుకో, నీ మనశ్శాంతి గురించి పట్టించుకో, నీ మనసు మాటలను విను. ఇతరులతో కంపారిజన్ వద్దు. సోషల్ మీడియాలో కనిపించే నకిలీ ప్రొఫైల్స్ని చూడకు. ఎవరు ఏమనుకుంటారో అనే భయం వద్దు. నువ్వు ఏదైనా మాట విని బాధపడాల్సి వచ్చినప్పుడు ఒకటి గుర్తుపెట్టుకో, ప్రతి స్పందనకి నేను బాధ్యత వహించాల్సిన అవసరం లేదు. కొన్ని విషయాలు వదిలివేయటం కూడా సెల్ఫ్ లవ్ యొక్క రూపం. ఒక అమ్మాయి ప్రతిరోజు అద్దం ముందు నిలబడి నువ్వు జీవితంలో ఏం సాధించలేవు అని అనుకుంటూ ఉండేది. అది గమనించిన వాళ్ళ అమ్మ ఒకరోజు అద్దం పైన ఇలా రాసింది, నువ్వు వెతుకుతున్న ప్రేమ అది నీలోనే ఉంది అని. ఆ రోజు నుంచి ఆమె సెల్ఫ్ లవ్ జర్నీ స్టార్ట్ చేసింది. ఇతరుల అప్రూవల్ గురించి కాకుండా లోపల యాక్సెప్టేషన్ గురించి జీవించడం మొదలుపెట్టింది. మనం కూడా అదే చేయాలి. మనలోని ఆ శాంతి, ఆ ప్రేమని గుర్తించాలి. సెల్ఫ్ లవ్ అంటే సెల్ఫిష్నెస్ కాదు, అది సెల్ఫ్ రెస్పెక్ట్. మనల్ని మనం ప్రేమించుకోగలిగితేనే నిజంగా ఇతరులను కూడా ప్రేమించగలం. కాబట్టి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఈరోజు నీకు నువ్వు ఒక మాట ఇవ్వు, ఇప్పటి నుంచి నన్ను నేను మర్చిపోను అని. ప్రతిరోజు ఉదయం అద్దం ముందు నిలబడి స్మైల్ చేయి. ఆ స్త్రీ, ఆమె సాధారణమైనది కాదు, ఆమె నీ జీవితానికి వెలుగు చూపే దారి. నీ జీవితం, నీ భావాలు, నీ శాంతి ఇవన్నీ నీ చేతిలోనే ఉన్నాయి. ప్రపంచం మారాలి అంటే ముందు నువ్వు నీ మీద ప్రేమ చూపించు.